మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక కొత్తగా పెళ్ళి అయిందంట. కొత్తగా పెళ్ళి అయినాక ఎట్లుంటుంది జంట సిల్కా గోరెంకల్ లెక్క హాయిగా ఆనందంగా గడిచిపోతుంటుంది. కానీ పెళ్ళి అయిన కొత్తలంట మొగనికి సర్టిఫికెట్ ఇచ్చిందంట పెళ్ళం. ఏమని సర్టిఫికెట్ ఇచ్చింది? మొగతనం లేదని ఎగతాళి చేసిందంట. మొగతనం లేదని ఎగతాళి చేస్తే నాకు మొగతనం లేదా పాడైపోను అనుకొని పానం ఇసుకి చక్కగా పోయి పుర్ల డబ్బా పట్టుకొని పోయినట్ట. పుర్ల డబ్బా పట్టుకొని పుర్ల మందు తాగి కాలువలు దుంకి చచ్చిండట. ఏడ జరిగింది ఎట్లా జరిగింది అనేది జర్రసేపు చెప్పే ప్రయత్నం చేస్తే ఈయనే ప్రయత్నం చేయి. ఊరెక్కడ? ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం అంట ర్యాంక తాండాలో జరిగింది ఈ ముచ్చట. అయితే పోరగాని పేరు వచ్చేసేమో నందలాల్ అంట. నందలాలు 27 సంవత్సరాలు ఉంటాడు. డిగ్రీ చదివినట. డిగ్రీ అయిపోయినాక ఇంటికాడ ఉండి ఏం చేయాలనుకొని, ఉద్యోగం వచ్చిందాక ఏం చేయాలనుకొని తండ్రి ఏమో మేకల వ్యాపారం చేస్తారట. ఏది బెరగాడు ఉన్నట్టుంది. ఏది మన పండితాపురం దగ్గరనట సంత ఉందంట. సంతకాడ జర మేకల వ్యాపారం చేసుకుంటూ తిరుగుతుంటారట. ఇక ఎంతగానో తిరుగుతాను ఆయమ్మటి పెళ్లి చేస్తా, పిల్ల ఉన్నది పెళ్లి చేసుకుంటావా అంటే సరే నాయన నీ ఇష్టం పెళ్లి చేసుకుంటా అని చెప్పినట. అక్కడ చుట్టుపక్కల ఒక అమ్మాయిని చూసిరంట. ఆ అమ్మాయి దేవురంటే హర్యాతాండలో ఒక అమ్మాయిని చూసి లగ్గం చేసిరంట. లగ్గం చేసినాక మంచిగా చుట్టాలు పక్కలు మంచిగా అందరి లెక్కనే పెళ్లి మంచిగా చేసిరంట. మంచిగా చేసినాక అర్రల తోలిరట. అర్రల తోలంగానే ఇక ఆయల నుంచి మొదలైందంట పొరగానికి సినిమా. ఆ పిల్లగాడు గిట్ట చేస్తే గిట్ట కాదు గట్ట అంటుందట. గట్ట వేస్తే గట్ట కాదు గట్ల అంటుందట. అరే రామచంద్ర, మరి అందరి లెక్క నేను చేస్తుండే నాయన, మరి నాకు ఇంతకంటే ఎక్కువ రాదనే పొరగాడు. అట్ట కాదు, ఇంకా నాకు కొత్తదనం కావాలని పెట్టిందట. కొత్తదనం కావాలని పెడితే అరే నాకు వచ్చిన ప్రకారంగా నేనేమో నా ఏడుపు నేను ఏడుస్తా కానీ కొత్త రకంగా నేనే వేడుస్తా అని పొరగాలు విడిపించినట. ఇంట్లో ఇంత పనుకున్నాం అనుకొని ఒక రోజు అయిపోయిందంట, 2 రాత్రులు అయిపోయినాయి, 3 రాత్రులు అయిపోగానే బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళి నాకు యాడికెళ్ళి పట్టుకొచ్చి తిరిగి మొగతనం లేనని పట్టుకొచ్చి నా కాడ తోలితిరి, నాకు అవసరం లేదు ఈ పిల్లగాడు అని చెప్పిందట. అరే గిట్ట పెళ్ళి అయి నిండా 3 శుక్రాలు కాకపోయా పాడైపోయి 3 రాత్రులు గడిచిపోయా, అప్పుడే ఉన్నది లేదు ఎడ తెలిసిందే పొల నీకు అనేమో పెద్ద మనుషులు అడిగిరట. లేదు నాకు ఎరికే ఈ సంగతి అంతా నాకు ఎరికే, నేను ఫోన్లలో బీన్లలో చూసినా గిట్ట కాదు పంతాన్ని వేరే తిరుగుంటుంది, నాకు అవసరం లేదు ఈ మొగడని పెట్టిందట. అరే మా అమ్మగారు నాయన ఇంకా పారాన్ని కూడా ఆరలేదు, పసుపు కూడా ఆరలేదు, పాడైపోను, ఇంకా 7 పందిరిలో అన్నీ ఉన్నాయి, మా అమ్మగారు మా ఇజ్జత పోతుంది, 4 రోజులు ఓపిక పట్ట అని చెప్పినట. ఓపిక పట్టేయలేదు. చీకటి అయిందా? చీకటి కాగానే తెల్లారు లేచుడే పంచాయి పెట్టుడేనంట. లాభం లేదనుకొని పొరగాని కొనిపోయారట. పొరగాని కొనిపోయి అసలు నిజంగానే వీటికి సర్పంచ్ సరిగా ఉన్నాడా లేడా అనుకొని దవాఖానకు కొనిపోయారట. దవాఖానకు కొనిపోయి దవాఖానలో చూపించారంట. డాక్టర్ సర్టిఫికెట్లు ఇచ్చిరంట. పొరగాని సర్పంచ్ సరిగానే ఉన్నాడు కానీ గదనే జర అంత బీగర్ ఉన్నట్టు పాడైపోను, జర ఆమెనే ఉల్ట సీదా మాట్లాడుతుంది, ఏం కాదు సెట్ అవుతుంది పోని డాక్టర్ చెప్పిరట. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అరల తోలిరట. మళ్ళీ అరల తోలేసరికల్లా మళ్ళీ అదే ముచ్చట. మళ్ళీ తెల్లారు లేవగానే మళ్ళీ డప్పు కొట్టినట్టు పాడైపోను. ఆనకంటే ముందుగానే లేస్తుందంట. ఆనకన్నా ముందుగా లేచి అలాగే చెప్తుంటే రాత్రి ఏం కాలే పాడైపోను, ఈయన తోటి ఇట్లా బాగాలేనట్టుంది, ఈయనకి మగతనం లేదని చెప్పిందట. డైరెక్ట్ పోరగాంతో కూడా గదే మాట. ఇక నీతోటి నీ వల్ల కాదు, నన్ను గెలవలేవు, నీ వల్ల కాదు, నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పిందట. ఇంత పనుకున్నావు అనుకుని ఏం చేసినట్టు ఇక ఇప్పుడు నా పిల్లలు నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చే పాడైపోను. నేను ఇప్పుడు ప్రతి వ్యక్తికి తన పనితనం తన ఒంట్ల బలం తనకు తెలిసే ఉంటుంది. నిజంగానే ఏమైనా గట్టిన ఒళ్ళు జబ్బు ఉన్నాడు ఏం చేస్తాడంటే నిజంగానే పడైందిలే అని అనుకుంటాడు. కానీ ఆయనకి ఎంతో కొంత హుషారు కల్లోడైనా ఆల్రెడీ డాక్టర్ కార్డు కూడా పోయి వచ్చే అయినా కానీ నన్ను బదలం పెడదాం అనుకుంటుందంటే ఇక లాభం లేదు, ఇక నేను ఏ రకంగా నేను ఈమె దగ్గర ఉన్నా కానీ నేను గెలవలేను అనుకొని చిన్నగా పుర్ల డబ్బా తీసుకున్నట. పుర్ల డబ్బా తీసుకొని బయట వేసుకొని పత్తలే కూడా వీకినట. పోతే ఏం చేసిందంటే ఆడ ఒక చెరువు కట్టలే కాలువ లేకుంటుందంట. కాలువ కాడికి పోయినట. కాలువ కాడికి పోయి బావకు ఫోన్ చేసినట. బావ ఏడున్నావు అంటే నేను ఇంటికాడ ఏమైందిరా అంటే బావా ఇక నేను బతకలేను. ఏమైందిరా ఎందుకు బతకలే అంటావు, నిన్నగాక మొన్న పెళ్ళి పాడైపోయా, కొత్త పెళ్లి పిల్ల కానీ బయటికి వెళ్ళొద్దురా, గట్టినే గాలి బిల్లు దొక్కుతుంది, మా అమ్మగారు ఇంటికి రారా అంటే గాలి లేదు బిల్లు లేదు నేను చచ్చిపోతున్నా అని చెప్పినట. బావ పర్సనల్ పడి వద్దురా మయ్యగా నాగరా అసలు ఏమైంది నీ ప్రాబ్లం ఏందిరా నేను మాట్లాడతాను అంటే లేదు బావ నాకు మగతనం లేదని నా పిల్లం ఎగతాళి చేస్తుంది, ఇక నేను బతికి కూడా దండగానే అని చెప్పినట్ట. చెప్పి ఒక పలానా కాడ ఉన్నాయని లొకేషన్ పెట్టినట్ట. లొకేషన్ పెట్టి కథ స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు లేకుంటున్నారు. కాదు పోలీసు వాళ్ళకి చెప్పినట్ట. పోలీసు వాళ్ళు చెప్పేసరికి పోలీసు వాళ్ళు రానే వచ్చారట. పోలీసు వాళ్ళు వచ్చి చూస్తారు కల్లా బైక్ ఉందంట, బైక్ ఆడనే ఉన్నది, సెల్ ఫోన్ ఆడనే ఉన్నాయి, చెప్పులు ఆడనే ఉన్నాయి. చూస్తారా కల్లా 7 చూసే దొరుకుతలేదు. అటు సైడ్ చూస్తారా కల్లా ఒక గైడ్ మంది దొరికిందట. ఆ గైడ్ మంది దొరకగా నమ్మరు కొడుకు 7 మంది ఆయన ఇటంకల్ నేను చెట్ల పొదలు ఉంటాడు చూడు అంటే ఎన్ని చెట్ల పొదలు చూసినా కానీ దొరకలేదంట. అది 7 దొరుకుతలేదు ఏం సంగతి అని చూస్తారు కల్లా ముందర ఒక కాలువ ఉందంట. ఆ కాలువలను దోలాడదామని ఆ కాలువలో దోలాడేసరికల్లా ఆ కాలువల సచిన పీనుగా దొరికిందట. పాయన ఉత్త పుణ్యానికి పోరగాడు కొత్త పెళ్లి పిల్లగాడు గిట్ట అయిపోయా అనుకొని తర్వాత ఎంక్వైరీ చేసిరండి. ఎంక్వైరీ చేస్తే ఈమెకు ఆల్రెడీ ఇంకొక పోరగాడు ఉన్నాడు, సైడ్ డ్రైవర్ ఉన్నట్టు. ఈమెకు సైడ్ డ్రైవర్ని చూసుకొని ఈయన్ని మే డ్రైవర్ గారిని కథం పెట్టించింది.
అంటే గతంలోనే ఎన్నో కాడ ఎంతో కొంత గిజవండి పని చేసి మళ్ళీ గజనే కావాలంటే కొత్త పెళ్లి పిల్లగాడే పాడైపోను అంతోడు అవుతుందో కాదో 4 రోజులు అయినాక ఆడే ముందు చిన్న లైన్లో పడతాడు ఆడే చిన్నగా నుక్కపోతాడు ఎట్లా చేసి ముచ్చట కానీ పాడైపోను నాకు గడ జరిగినట్టు గీడ కావాలి గడ మంచిగుంటే గీడ బాగలేదు ఈడ బాగలేనందుకు ఏకంగా ఈయనకి లైసెన్స్ లేదు ఈయనకి పడేతనమే లేదు అని అంటే ఎట్లా పాడేసి వస్తుంది చెప్పురి గింత అధ్వానం పాడైతారు నాకు అర్థం కాదు కానీ మరి ఈ పెళ్లి కాక ముందుకే ఆడు సోపతుండే మరి ఆ సోపతున్నోని ఆన్నే తీసుకొని పోతే జంజాడు పోవు కదా ఈయన పానం బతికిపోవు కదా ఈయన పానం తగ్గిపోవు కదా ఈయన అయ్యమ్మ ఈయన కడుపు ముంచినట్టేనా ఈయన చక్కదానం ఇవ్వాలి కాబట్టి ఇంకా 4 రోజులకైనా కానీ ఇంకొని చేసుకొని పత్తలే కూడా వీక్తుంది అవునా కాదా చచ్చినోడవాడు గతగాడు చచ్చిపోయా గింత అధ్వానం పాడాయిరు మా అమ్మగారి మీకు దండాలు పెడతా పెళ్లి చేసుకునే బుద్ధి ఉంటే ఎవడన్నా గచ్చినే పెళ్లి కాక ముందుకు సోపదుంటే ఆయన చేసుకునే ఉపాయం చేయరు లేదంటారా వచ్చినంతోటే కాపురం చేసేటట్టుంటే పెళ్లి చేసుకోరి లేకపోతే సప్పుడే కూకునే నష్టం లేదు కానీ ఉత్త పుణ్యానికి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినాక చుట్టాలు పక్కాలు పిలిచినాక ఖర్చు తప్పపాయ్ పెళ్లి చేసుకున్నాడు ఏమైనా కాపురం చేస్తారంటే ఆయన కూడా కథం బయట పాడైపోను ఈమె చంపలేదు కానీ ఆయన సాగు కారణం మాత్రం ఈమె అయిందంట ఇక చూడరు కథ ఏడ జరిగింది ముచ్చట ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఇదే రాంకాంతం అంట రాంకాంతం దగ్గర జరిగిందంట ఈ ముచ్చట